సో యాక్చువల్లీ ఇప్పుడు సపోర్ట్ అంటే గుర్తొచ్చింది. అన్వేష్ ఉన్నారు కదా, అవును. ఆయన కూడా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదో చేస్తారని విన్నాను. అది నిజమేనా? చేశారు. అంటే లైక్ వియత్నాంలో ఇనిషియల్ డేస్‌లో ఎప్పుడైతే వియత్నాం నుండి నేను వెళ్తా ఉంటే ఒక లైక్ మంత్లీ ఒక 5,000 అట్లా ఒక 5 మంత్స్ ఇచ్చారు. ఓకే, 5 మంత్స్. ఓకే, అది నాకు కొంచెం లైక్ ఒక ప్లస్ అయింది. అరౌండ్ ఒక 3-4 డేస్ కన్నా లైక్ హెల్ప్ అవుద్ది కదా. ఓకే. ఇప్పుడు మీరు నార్మల్‌గా వేరే వేరే స్టేట్స్ కావచ్చు, లేదంటే వేరే దేశాలు కావచ్చు, Yes, ma'am. ఇలా జర్నీ చేసేటప్పుడు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది అవును. కదా. మరి మీరు ఎలా ఫేస్ చేశారు ఆ సో ఇష్యూస్‌ని? ఎప్పుడైతే మనము ఇంగ్లీషు యాక్చువల్‌గా ఇంగ్లీష్ ఏదైతే ఉందో వస్తే చాలు ప్రపంచం అంతా తిరగొచ్చు అని చాలా మంది అవును. అనుకుంటాం. బట్ ఇంగ్లీష్ వస్తే ప్రపంచం అసలు తిరగలేం మనం. హుహు. ఎందుకనంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిటీలో మాత్రమే ఉంటారు. అది కూడా వాళ్ళు కూడా చాలా తక్కువ ఇంగ్లీష్. సో ఇప్పుడు చెప్పాలంటే నేను అదే అనుకున్నా. ఇంగ్లీష్ తోటి మనం మేనేజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. శ్రీలంకకి వెళ్ళాను. ఇప్పుడు రూరల్‌లో వెళ్తాము. అసలు వాళ్ళకి విలేజెస్‌లో ఇప్పుడు మన దగ్గర కూడా విలేజెస్‌కి వెళ్తే మనం విలేజెస్‌లో తెలీదు. వాళ్ళతో ఇంగ్లీష్‌లో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ థింగ్ కమ్యూనికేట్ కూడా అవ్వలేము. సో ఇట్లా ప్రతి కంట్రీలో ఇప్పుడు వియత్నాంలో వాళ్ళకి సెపరేట్ లాంగ్వేజ్ ఉంది. థాయిలాండ్‌లో వాళ్ళకి, మలేషియాలో, చైనాలో, జపాన్‌లో అన్నిట్లలో వాళ్ళ సెపరేట్ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏదైనా సిటీలలో వర్కౌట్ అయ్యేది కానీ నేను ఎప్పుడు రైడ్ మొత్తం రూరల్‌గా పల్లెటూర్ల దగ్గర లైక్ బ్యాక్ రోడ్స్‌లలో వెళ్తాను కదా, అసలుకి అవ్వపోయేది. ఓకే. అలాంటప్పుడు ఏం చేసినంటే గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ గూగుల్ ట్రాన్స్లేటర్లో మన తెలుగు లేదా మన ఇంగ్లీష్ పెట్టుకొని నేను ఇంగ్లీష్ పెట్టుకొని ట్రాన్స్లేట్ ఆ లాంగ్వేజ్కి పెట్టేటోడిని, ఏ కంట్రీలో ఉంటే ఆ ఓకే. కంట్రీకి. సో నేను ఇక్కడ మాట్లాడింది అది ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకి వినిపించేటోడిని. ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ పెట్టేసి మాట్లాడి తర్వాత అది నేను వినేటోడిని. సో ఇట్లా చాలా అంటే మీరు ఒక ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి అనేది తెలుసుకుని వెళ్తారా? ఇప్పుడు మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్‌కి సెపరేట్ లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు నేను అది అంతా ఇండియాలోనే నేర్చుకున్నా. ఓకే. కేరళకి వెళ్ళినా అనుకోండి, మలయాళం లాంగ్వేజ్ పెట్టుకుంటాను, నేను మాట్లాడతాను. మలయాళం ట్రాన్స్లేట్ అవుద్ది, వాళ్ళు వింటారు. సో వాళ్ళు తర్వాత మళ్ళీ రిప్లై ఇస్తారు. అట్లనే ఏ కంట్రీకి వెళ్తానో ఫస్ట్ ఆ కంట్రీలో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి, సో ఆ కంట్రీలో ఏ యాప్స్ యూజ్ అవుతాయి, గూగుల్ మ్యాప్స్ అయితే గూగుల్ మ్యాప్స్, లేకుంటే వేరే ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క యాప్ ఉంటుంది. అవును. సో ఆ మ్యాప్ అయితే ఆ మ్యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అక్కడ పేమెంట్ ఎట్లా, ఒకవేళ వాలెట్ ఉందా, మళ్ళీ ఫోన్పే లేక గూగుల్ పే లేక వాళ్ళకి ఏమైనా సపరేట్ వాలెట్స్ ఉన్నాయా. ఇప్పుడు ఫోన్పే ఉంది, ఇది ఇండియాలో తప్ప మళ్ళీ వేరే కంట్రీలో పనిచేయదు. సో కాబట్టి మనం అక్కడ తీసుకుపోయి అక్కడ కరెన్సీ ఎట్లా వాడాలి అట్లా చూసుకుంటాను. అండ్ అక్కడ లాంగ్వేజ్ ఏం మాట్లాడుతున్నారు, సో అక్కడ మినిమం వర్డ్స్ ఏంటివి, హాయ్, హలో, నమస్తే, సో బాగున్నారా, థ్యాంక్ యూ, ఇలాంటివి మినిమం వర్డ్స్ ఏంటివి, సో దట్ ఎవరైనా చెప్పినా మినిమం అవైనా మనం చెప్పగలగాలి కదా. ఓకే. సో ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటాను. వెళ్తాంటే ఇంకా కొన్ని వర్డ్స్ నేర్చుకుంటాను.